ప్రియులారా, మనము ఈరోజు ఒక చిన్న వాక్యం మనం పెద్దగా మనం గ్రంథాలు తెరిచి పరిశీలనగా అలా కాకుండా దేవుడు ఏంటి, అసలు ఏం చెప్పాలని ఆయన ఇష్టపడుతున్నాడు అనేది మనం ఒకసారి చూద్దాం. ఈ సంవత్సరంలో మన జీవితంలో మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? వాట్ ఆర్ అవర్ ప్రయారిటీస్ విల్ గోయింగ్ టు బీ ఇన్ అవర్ లైఫ్స్ ఇన్ దిస్ ఇయర్? మన జీవితంలో ఈ నూతన సంవత్సరంలో మన ప్రాధాన్యతలు ఏంటి? ప్రయారిటీస్, దేనికి ప్రయారిటీ ఇస్తున్నావు నువ్వు నీ జీవితంలో? గత సంవత్సరంలో ఏ ప్రయారిటీ ఇచ్చావు? ఏమి ప్రాధాన్యతలు నువ్వు ఇచ్చావు? గత సంవత్సరం దేనికి ఇచ్చావు? దేని కొరకు? మరి నూతన సంవత్సరం దేనికి ఇవ్వాలనుకుంటారు? చాలా మంది నూతన సంవత్సరం అంటే అన్నిలు కూడా చేసుకుంటారు పిల్లలు. అన్నిలు కూడా నూతన సంవత్సరం చేసుకుంటారు. అన్నిలు కూడా క్రాకర్స్ కాలుస్తారు. అన్నిలు కూడా తీర్మానాలు తీసుకుంటారు. అన్నిలు కూడా పూజలు చేస్తారు. అన్నిలు కూడా గుడికి వెళ్తారు, మసీదులకు వెళ్తారు, నమాజ్ చేస్తారు, పూజలు చేస్తారు, ప్రార్థన చేస్తారు. అన్నిలు కూడా చేసుకుంటారు. వాళ్ళకి మనకి తేడా ఏంటి? వాళ్ళకి మనకి వ్యత్యాసం ఏంటి? వాళ్ళైతే నిలకడ లేని తీర్మానాలు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ వారు ఆ కార్యాలలోనే ఉంటారు. కొద్దిసేపు, ఆ రోజు వరకు. చాలా తక్కువ మంది అలవాట్లను వాళ్ళ అలవాట్లు మార్చుకోవాలని, ఇలాంటి చెడు అలవాట్లు మార్చుకోవాలను, లేకుంటే నేను పోయిన సంవత్సరం ఈ విధంగా ఉన్నాను, మరి దేవుడు ఈ సంవత్సరం ఈ విధంగా చేయాలి కదా అని ఎవరు జస్ట్ అనుకుంటారు. కానీ మనమైతే దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకున్న తర్వాత అది దేవుని సన్నిధిలో సమర్పించి, ప్రభు ఆ ప్రకారమే అటు కృప, అటు దయ, అటు ప్రణాళిక నువ్వు నా జీవితంలో కలిగి నన్ను నడిపించని మనము ప్రార్థన చేసుకుని నూతన సంవత్సరంలో చాలా వరకు మనం ప్రయత్నం చేస్తాం. వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని యొక్క వాక్యాలను జ్ఞాపకం చేసుకుంటూ క్రైస్తవులు చాలా వరకు పాటిస్తారు. అనిలంటే వారికి సత్యం లేని తీర్మానాలు తీసుకుంటారు, నిరీక్షణ లేని తీర్మానాలు, నమ్మకం లేని తీర్మానాలు, వాగ్దానం నెరవేర్చబడనివి కొన్ని. మనమైతే బైబిల్లో హెబ్రీ పత్రికలో కూడా దేవుడు వాగ్దానం చేసినవాడు, వాటిని నమ్మదగినవాడు, ఆయన తప్పకుండా వాటిని నెరవేరుస్తాడు మన జీవితంలో. ఆ నమ్మకం, నిరీక్షణతో మనం ఏం చేస్తాం? చాలా వరకు దేవుని సన్నిధిలో గడుపుతున్నాం, వాగ్దానాలు తీసుకుంటున్నాం, వాటి మీద ప్రార్థన, వాటి మీద ఆధారపడి దేవుని యొక్క నడుపుదల కొరకు మనం ఎదురు చూస్తూ, దేవా నువ్వు నడిపించు, ఆయన సమర్పించుకుంటూ కొద్దిగా దేవుని మందిరంలో తేడా ఉంటుంది. ఈ నూతన సంవత్సరంలో ప్రాధాన్యతలు ఏంటి? మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, మన మందిరంలో కావచ్చు, లేకుంటే మన స్నేహితుల జీవితంలో కావచ్చు, మన బంధుమిత్రుల జీవితంలో కావచ్చు, మన ప్రాధాన్యతలు ఏంటి అనేది ఈరోజు మనం చూసుకో. మన ప్రాధాన్యత మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఈ లోకంలో అసలు జీవిస్తున్నామంటే ఆయన కృపే. ప్రతి నిత్యం మనం దేవుడిని స్తుతిస్తూ జీవించాలి. అదే మనం ముఖ్యమైన ప్రాధాన్యతగా ఉండాలి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి మన పడకలకి మనం వెళ్ళి విశ్రాంతి తీసుకునే వరకు మనం దేవుడిని స్తుతిస్తూనే ఉండాలి, దేవుని ఘనపరుస్తూ ఉండాలి, ఆయన మహిమపరుస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఏమి ఎప్పుడు మారిపోతుందో మనకు తెలియలేదు పిల్లలు. ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుంది అనేది ఎవరు ఊహించలేకపోతున్నారు. ఇదో ఇప్పుడు చూశానే, ఇప్పుడు మాట్లాడాను, ఇప్పుడు కలిశానే అన్న సంఘటనలు ఎన్నో మన జీవితంలో. అయ్యో ఇప్పుడు ఆ బ్రదర్తో మాట్లాడొచ్చాని. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. మన నిత్యత్వం మీద మనం ఆశ కలిగి, మన నిత్యత్వం మీద మనం ఆ నిత్యత్వంలోకి మనం ఉండాలి, దేవునితో ఉండాలి. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించినా అది వృధానే. అది ఎంత మాత్రం మనకు సమాధానపరచదు, ఎంత మాత్రం మనకు తృప్తినివ్వదు. కేవలం మనం బ్రతకడానికి దేవుని కృపను బట్టి ఆయన బ్రతికిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, నడుస్తున్నాం. మన నిత్యత్వం అది అనుకుంటూ ప్రతిరోజు మనం దేవుణ్ణి స్తుతిస్తూ, ఎందుకంటే ఆయన జీవాన్ని ఇస్తున్నాడు. ప్రియులారా, చాలామంది మీకు తెలియదు, చాలామంది యవనస్తులైతే వాళ్ళకి ఆశలు లేవు, వాళ్ళకి ఏమి లేవు. యవన కుర్రోళ్ళు కాబట్టి ఉడుకు రక్తం అంటారు, చాలా ఆవేశంతో వాళ్ళు ఎంతో వేగంతో ఉంటారు, పరుగులు ఎడుతూ ఉంటారు లోకంలో. కానీ వాళ్ళని పక్కన పెడితే మామూలుగా జవాబుదారీ తెలిసిన వాళ్ళు, బాధ్యత తెలిసిన వారు, కుటుంబ బాధ్యతలు ఉన్నవారు, లేకుంటే భారం తెలిసిన వారు, మరి జీవితం అంటే ఏంటో అని తెలిసిన వారు అయితే ఉదయం వాళ్ళు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళ చేతి గుప్పిట్లో పెట్టుకుని వెళ్తున్నారు. తెలుసా మీకు? బయటికి వెళితే, సిటీస్లలో అయితే బయటికి వెళితే మనం తిరిగి ఇంటికి వస్తామో రామో అనే గ్యారంటీ లేదు. మన జీవితానికి ఏమైపోతామో తెలీదు.
అలాంటి సమయాల్లో భయముతో దేవుని బిడ్డలైతే ప్రార్థన చేసుకుని, ప్రభువా నీవు నన్ను నడిపించు అని వెళ్తున్నారు. అనిలైతే తిరిగి వస్తామో లేదో భయము జీవితం మీద, ప్రాణం మీద. కానీ మనకు అలాంటిది అవసరం లేదు. ప్రార్థన చేసుకుని వెళితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన కృప మన పట్ల మన మీద ఉన్నంత వరకు దేవుడు మనల్ని నిత్యం నడిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ చాలా వాక్యాలు ఉన్నాయి మనం చూసుకుంటే. యేసు ప్రభు చూడండి, ఆయన మార్క్స్ వార్త 1:35 మనం చూసినట్లయితే ఆయన ఉదయకాలం వేకువజాముననే ఆయన ఏం చేస్తాడంట, పెందల కానే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి, చూడండి ఈరోజు మన ప్రాధాన్యత ఏంటి, మన ప్రయారిటీ ఏంటి? యేసు ప్రభు యొక్క ప్రయారిటీ ఇంకా చీకటి ఉండగానే, పెందల కాడనే లేచి ఇంకా చీకటి ఉండగానే అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి ఆయన ప్రార్థనలో గడిపేవాడు. దేవుని యొక్క సన్నిధిని ఆయన వెతికేవాడు. దేవునితో మాట్లాడేవాడు. తన తండ్రితో ఆయన మాట్లాడేవాడు. ఈరోజు మన ప్రాధాన్యత ఏంటి? మనం ఉదయం లేచిన వెంటనే ఏం చేస్తున్నాం? ఒక తీర్మానం తీసుకున్నాం ప్రియులారా. ఇక్కడ మన ప్రయారిటీ యేసు ప్రభు. ఆయన్ని మాదిరిగా తీసుకోవాలి మనం. యేసు ప్రభు లాగా నేను కూడా ఉదయం లేచిన వెంటనే పెందల కాడనే, మనం 5 గంటలకి 4 గంటలకు లేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ కాలంలో చాలా వరకు ఉద్యోగాలు చేస్తున్నారు, చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, చాలా మంది ఆఫీసులకు వెళ్తున్నారు, చాలా మంది చాలా బిజీగా ఉంటున్నారు, ఓవర్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంకొంతమంది పొలాల పనులు చేస్తున్నారు, ఇంకొంతమంది ఫ్యాక్టరీస్కి వెళ్తున్నారు. వాళ్ళకి బస్సులు, ట్రైన్స్, ఇవన్నీ సౌకర్యాలు ఉండవు సరిగ్గా. ఇవన్నీ మనసులో ఉంచుకొని మనం ఏం చేయాలి? వీటన్నిటి మధ్యలో కూడా కొంత సమయాన్ని తీసుకొని ఉదయకాలం లేయడానికి 6 గంటలకు లేయండి. వీలవకపోతే 6 గంటలకు లేచి అరగంట దేవునితో గడపండి. ఒక వాక్యం చదువుకొని ఆయనతో యేసు ప్రభు చూడండి, ఇంకా చీకటి ఉండగానే యేసు ప్రభుని మనం ప్రయారిటీగా తీసుకోవాలి. ఆయన చేసిన కార్యాన్ని మనం ప్రయారిటీగా తీసుకోవాలి. యేసు ప్రభుని మనం వెంబడించాలి. అదే మన ప్రయారిటీ. ఉదయం లేచిన వెంటనే దేవునితో గడపాలి. ఆయన నీతిని, రాజ్యాన్ని మీరు వెతికినట్లయితే మొట్టమొదట, ఆ తర్వాత ఆయన ఆశీర్వాదాలన్నీ మనకి యాడ్ చేస్తాడు. హీ విల్ యాడ్ ఎవ్రీ బ్లెస్సింగ్ టు ఇన్ యువర్ లైఫ్. బట్ సీక్ ye ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి. ప్రభువా నిత్యం నేను స్తుతిస్తున్నాను నాయన, మీ రాజ్యంలో శాంతి ఉంది, సమాధానం ఉంది, ఆకలి ఉండదు, డబ్బులు ఉండవు, చీకటి ఉండదు, రాత్రి ఉండదు, ఇంకా సమస్యలు ఉండవు, అవమానాలు ఉండవు, నిందలు ఉండవు, గొడవలు ఉండవు, ఏముండవు. అటు రాజ్యం మాకు దయచేయి ప్రభువా. మన ప్రయారిటీ మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని మనం వెతకాలి. యేసు ప్రభులాగా మన ప్రార్థనలు గడపాలి. రెండవ ప్రయారిటీ మన 1 కొరింథీ పత్రికలో చూడండి, 10:31 ఏం ప్రయారిటీ ఉందో ఒకసారి చూద్దాం. భోజనము చేసినను, పానము చేసినను, మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఇది మన ప్రయారిటీగా ఉండాలి. మొదట ఆధ్యాత్మికంగా మనం ప్రారంభించాలి మన దినాన్ని. ఈ నూతన సంవత్సరం అంతట్లో చాలా వరకు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ప్రియులారా, చాలా వరకు మనము ఆదివారమో లేకుంటే క్రిస్మస్కో లేదంటే న్యూ ఇయర్కో లేదంటే ఈస్టర్కో సంఘానికి వెళ్తున్నాము. ఆ తర్వాత మళ్ళీ యథాప్రకారంగా మన జీవితాలు మనం కొనసాగిస్తున్నాము. ఇది ఇక్కడని చెప్పడం లేదు. నేను చిన్న ప్రాయంలో నుంచి చూస్తున్నాను. చాలా వరకు సంవత్సరం అంతం వరకు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం నిలబెట్టుకోలేకపోతున్నాం. ఆ వాగ్దానం మీద ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రభువా నువ్వు ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో జరగాలని మనం ఎప్పుడు దాని మీద చాలా శ్రద్ధగా, సీరియస్గా మనం థింక్ చేయడం లేదు. ఇక్కడ ఏంటంటే మన కార్యాల్లో మనం ఉండిపోతున్నాం. మనం బిజీనెస్ అండ్ బిజీగా ఉంటూ మన బిజినెస్ మనం చేసుకుంటున్నాం. అదే మన జీవితం అయిపోతుంది. కానీ మన ప్రాధాన్యతలు అవి కాదు ప్రియులారా. ఇంకా చాలా ప్రాముఖ్యమైన ప్రాధాన్యతలు 3 ఉంటాయి. చూడండి, వినడానికి అవి చాలా సులభంగా ఉంటాయి, వినడానికి ఆ పదాలు, కానీ అందులో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైన ప్రయారిటీస్. దేవుడు నిన్ను నన్ను ప్రతి నిత్యం పోషిస్తున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు, ఆయన కాపాడుతున్నాడు, ఆయన సంరక్షిస్తున్నాడు, ఆయన మనకు ఆదరిస్తున్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు, మన ఆర్థికంగా మనకు సహాయం చేస్తున్నాడు. కృంగిపోతున్నప్పుడు ఆయన లేవనెత్తుతున్నాడు, సమస్యలిపోతున్నప్పుడు ఆయన బలపరుస్తున్నాడు, మన హృదయాన్ని, మన నోటిని ఆయన నింపుతున్నాడు తన కృపతో, తన ఆహారంతో. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రాధాన్యతలు ఏంటి? ఆయనని వెతకాలి. యేసు ప్రభులాగా మనం సమయం గడపాలి దేవునితో. మనం ఏమి చేసినను
మనం ఆహారం తిన్నా, పానం తిన్నా, లేకపోతే నీరు తాగినా, లేకుంటే జ్యూస్ తాగినా, లేకపోతే మంచి మంచి ఆహారం తిన్నా, ఏం చేసా, ఎంత సంపాదించుకున్నా, ఏ కార్యం చేసినా, ఏ పని చేసినా మనం ఏం చేయాలా? కేవలం ఆయనకు మహిమ కలిగే విధంగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తీర్మానం తీసుకున్నామా ఈ సంవత్సరం? ప్రభువా, ఈ సంవత్సరం నేను ఏమి చేసినా నా సమస్తం నిన్ను మహింపరచాలి. హల్లెలూయా. We should surrender our lives to God. We should refocus on His ways and words, and we should recommit our lives to God. And we should take right decisions and right resolutions. Not only just taking our decisions and resolutions, but we have to follow it. మనం ఏం చేయాలి? వాటిని వెంబడించాలి కదా, వాటి ప్రకారం జీవించాలి. లివ్ అకార్డింగ్ టు ద రెజల్యూషన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఆయన వెతకాలి. మన జీవితంలో ఆయనే మనకు ఆధారం. మనం ఇందాక చదువుకున్నాం సామెతలు 3వ అధ్యాయంలో. ఆయనే మనకు ఆధారం. ఆయన వెతకాలి, ప్రార్థనలు గడపాలి. మన జీవితాన్ని మన 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 నిత్య జీవితాన్ని, లేకుంటే మన ప్రతిరోజు మన నిత్య జీవితాన్ని మనం ఏం చేయాలి? ప్రార్థన ద్వారా మనం ప్రారంభించాలి. యేసు ప్రభులాగా మనం ఆయన ప్రార్థనలో గడపాలి. అంతేకాదు, మనం ఏమి చేసినా సమస్తం ఆయన మహిమ కొరకు చేయాలి. అది ఆయన మహిమ కొరకు, ఆయన ఘనత కొరకు చేయాలి. అప్పుడు ఈ నూతన సంవత్సరం దేవుడు మనం నడిపించినప్పుడు మన జీవితంలో ఏది కూడా రాంగ్ అనేది జరగదు. హల్లెలూయా. ఏది చెడు జరగదు, ఏది కీడు జరగదు మనకి. 3వది విట్నెస్. దేవుడి కొరకు సాక్షులుగా ఉండాలి. వర్షిప్, వర్క్ అండ్ విట్నెస్. వర్షిప్ ద లార్డ్ అండ్ వర్క్ ఫర్ ద గుడ్ అండ్ ఫర్ ద లార్డ్ అండ్ విట్నెస్ గాడ్. మీ సాక్షిగా, దేవునికి సాక్షులుగా ఉండాలి. ఒక్కొక్క వచనం చదువుకుందాం చూడండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం, 25వ వచనం ఒకసారి చూడండి. నిమ్మలమైన ఉతకంతో స్నానం చేసి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, అష్యూరెన్స్ కలిగి, యథార్థమైన హృదయంతో చేరుదము. నేను చూడండి, ఇంత చక్కని మాటలు. పెన్ను పుస్తకాలు ఉంటే మీరన్నీ నోట్ చేసుకోవాలి. నూతన సంవత్సరంలో ప్రియులారా, దేవుని సన్నిధికి మనం చేరుదము. ఇది దేవుని సన్నిధికి ఎందుకు చేరడం అంటే ఆయన ఆరాధించడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన చేసిన మేలులన్నిటికీ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. ఏదో అలవాటు ప్రకారం వెళ్ళడం కాదు, లేకపోతే అకేషనల్గా వెళ్ళడం కాదు, లేకపోతే ఫెస్టివల్కి వెళ్ళడం కాదు. ఎందుకు దేవుని మందిరానికి వెళ్తున్నామంటే ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి. కృతజ్ఞులుగా మనం ఆయన సన్నిధిలో గడపాలి, ఆయనతో మాట్లాడడానికి కదా, ఆయన సన్నిధిని మనం అనుభవించడానికి. విశ్వాసులతో మనం ఏం చేయాలి? దేవుడిని స్తుతించడానికి, ఆరాధించడానికి మనం వెళ్ళాలి. 96వ కీర్తన 9వ వచనంలో ఏముందో తెలుసా? మన పూర్ణ పరిశుద్ధ అలంకరణతో దేవుడిని మనం ఏం చేయాలంట? ఆరాధించాలి. వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధ అలంకరణతో మనం దేవుడిని ఆరాధించాలి. దేవుని సన్నిధిలో పరిశుద్ధ అలంకరణ. ఎందుకు పరిశుద్ధ అలంకరణ అంటే అక్కడ మనకి దైవీకమైన ఆజ్ఞలు ఇవ్వబడుతుంది దేవుని సన్నిధిలో. అంతేకాదు, ఆయన తన ఆశీస్సులు, తన ఆశీర్వాదం, తన అనుగ్రహం మన మీద ఆయన కుమ్మరించుతున్నాడు. అంతేకాదు, మనకి సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అన్ని వేళల్లో ఆయన మనకేం చేస్తున్నాడు? ఆశ్రయముగా ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకే మనం పరిశుద్ధ అలంకరణతో దేవుడిని మనం ఆరాధించాలి. 2వది వర్క్, గుడ్ వర్క్, మంచి పని, దేవునికి మహిమ తెచ్చే పని. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. నీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు నీ వెలుగు ప్రకాశింపనీయుడి. చూడండి, మనం చేసే మంచి కార్యాలను బట్టి అన్యులు ఏం చేయాలంట? సంతోషించాలి. వారు కూడా మనలో, మన హృదయంలో మనం కలిగి ఉన్న ఆ దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆ దేవుడిని వాళ్ళు కనపరచాలి, మహింపరచాలి అన్యులు కూడా. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. క్రిస్మస్ టైంలో అంటాం కదా, నక్షత్రం జ్ఞానుల్నే రక్షకుడి దగ్గరికి నడిపించింది. మనం ఎందుకు స్టార్ కడుతున్నామో తెలియదు. రకరకాలుగా ఉన్నాయని, కలర్గా ఉన్నాయని, మంచి మంచి లైట్లు వేయాలని పెట్టేస్తున్నాము. అది సత్యం తెలియకుండానే మనం ఆచరిస్తున్నాం. ఆ నక్షత్రం చూసినప్పుడు జ్ఞానులను సైతం ఆ నక్షత్రం రక్షకుని దగ్గరికి నడిపించిన సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సంవత్సరం అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఆ నక్షత్రం లాగా, పిలిపి పత్రికలు చెప్పిన రీతిగా మనం వెలుగు జ్యోతుల్లాగా ఏం చేయాలి? మనం ఈ లోకంలో వెలుగుతూ వక్ర జనముల మధ్య ప్రకాశించాలి మనం. హల్లెలూయా. ఈ అన్యుల మధ్య, ఈ లోకంలో
ఈ లోకం మనం చూస్తే భయంకరంగా ఉంది ప్రియులారా. భయంకరమైన రంగుల లోకముగా ఉంటుంది, నటన లోకముగా ఉంటుంది. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో తెలియదు, నెక్స్ట్ మినిట్ మనుషులు ఏ విధంగా మారిపోతున్నారో తెలియదు. మన జీవితంలో ఒక ఏంటది నిశ్చయత లేకుండా ఉంటుంది ఈ లోకంలో, లోకపరంగా చూసుకున్నట్లయితే. అలాంటి ఈ లోకంలో మనం ఏ విధంగా ఉండాలి? సాక్షులుగా ఉండాలి, వెలుగు జ్యోతులుగా ఉండాలి. దేవుని కార్యాలు చాలా ఉన్నాయి. కీర్తనలు 8వ అధ్యాయం 3వ వచనం. దేవుని కార్యాలు ఇక్కడ మొదట మంచి కార్యాలు, దేవుడిని మహింపరిచే కార్యాలు ఇవి. కానీ ఇక్కడ ఏం రికమెండ్ చేస్తుంది ఈ మాటలంటే, మనము యేసుక్రీస్తుతో వ్యక్తిగతంగా మనము స్నేహం చేయాలి, వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. ఈ కార్యాలన్నీ చూసినప్పుడు మనం ఏం చేయాలి? యేసు ప్రభుతో మనం స్నేహం చేసి ఆయనతో సన్నిహితంగా ఆయనతో సంబంధం కలిగి, ఇదంతా కూడా మనం కేవలం మనం జస్ట్ మానవులమే, మనం ఆయన చేతి పనివారం. మనం ఏమి ఆయనతో పోల్చుకోలేము, ఆయనతో చాటి ఎవరు రారు ప్రియులారా. ఈ లోకంలో ఏ దేవుళ్ళు దేవతలు కూడా రాలేరు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన వాడు ఆ విధంగానే జరిగిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నూతనమైన మార్పులు తెస్తున్నాడు ప్రతి నిత్యం ఈ లోకంలో. ఆయన ఇంత గొప్ప ఇంత కార్యాలు చేసి మనల్ని కేవలం ఒక మనుషులుగా పెట్టి ఆయన స్తుతించాలని చేసినప్పుడు, మనం దేవునితో యేసయ్యతో మనం సంబంధం కలిగి ఆయన స్తుతిస్తూ ఆయన కార్యాలను వర్ణిస్తూ మనం ఈ లోకంలో ఆయన యొక్క పనిముట్లుగా, లేకుంటే ఆయన సృష్టిగా ఈ లోకంలో జీవించడం కోసం ఇది జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుని యొక్క కార్యాలని జ్ఞాపకం చేసుకోవాలి. 3వ కార్యం విట్నెస్. యోహాను సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నారు కాబట్టి మీరును సాక్ష్యం ఇచ్చారు. చూడండి, అంటే సాక్ష్యం అంటే దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు కదా, దేవుడు మన పట్ల చేసిన గొప్ప కార్యాలు, మేలులు, వీటన్నిటిని మనం కలిగి ఉండి దేవునికి మనం సాక్షులుగా జీవించాలి. ఇతరుల పట్ల మనం సాక్షులుగా జీవించాలి. సంఘంలో మనం సాక్షులుగా ఉండాలి. మన ఇరుగు పొరుగు పట్ల మనం సాక్షులుగా ఉండాలి. మన ఇరుగు పొరుగు వారిని ఎంతవరకు వారితో మనం సాక్షి జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం. ఆయన రక్షింపబడిన మనము ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ రక్షణ నిశ్చయత కలిగిన మనము ఎంతవరకు ఆ సాక్ష్యాన్ని, ఆ క్రైస్తవ సాక్ష్యాన్ని, విశ్వాస సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ ఇతరుల పట్ల మనం కనపరుచుకుంటున్నాం మన దేవుని కార్యాలను. ఎందుకంటే యేసుక్రీస్తును గూర్చి తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. యేసు ప్రభుతో ఉన్న శిష్యులకు ఆయన ఏమంటుంటే, మీరును నన్ను గూర్చి సాక్షులుగా ఉండండి. మీరేమైతే చూశారో, మీరేమైతే అనుభవిస్తున్నారో, మీరేమైతే నా సేవను గమనిస్తున్నారో, నేనేమైతే మీకు ఆజ్ఞాపించానో, నేనేమైతే మీకు చెప్పానో, ఈ కార్యాలన్నింటిని బట్టి నన్ను గూర్చి ఈ లోకంలో మీరు సాక్షులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు క్రీస్తు కొరకు నీవు నేను సాక్షులుగా ఉంటున్నామా? మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటున్నామా? మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటున్నామా? దేవుడు మనల్ని తన కృపతో మనల్ని సేవించి కాపాడి సంరక్షించిన ఆ సేవింగ్ గ్రేస్ని, ఆ సేవింగ్ సాల్వేషన్ని మనం కాపాడుకుంటున్నామా? అంటే ఆ విధంగా ఉంటున్నామా? ఆ కృపని మనం పొందుకొని సాక్షులుగా ఉంటున్నామా? ఈరోజు దేవుడు ఎదురు చూసేది నిన్ను నన్ను. అది ఈ లోకంలో మనం దేవునికి సాక్షులుగా ఉండాలి. నీ సాక్షి జీవితాన్ని అనేక మందితో పంచుకోవాలి. నువ్వే విధంగా మారావు, నువ్వే విధంగా దేవుని కార్యాలు చూసావు, అనుభవించావు, ఏది నిన్ను నడిపించి దేవునిలోకి, ఏ వాక్యం నిన్ను బలపరిచింది, ఎవరు నిన్ను నడిపించారు, ఎవరు నిన్ను ప్రోత్సహించారు, ఎవరు నిన్ను బలపరిచారు, ఏ విధంగా నువ్వు రక్షింపబడినావు, నీ లైఫ్ స్టోరీ, యువర్ టెస్ట్ మనీ, యువర్ సేవింగ్ టెస్ట్ మనీ, లేకుంటే యువర్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ అంటారు దాన్ని ఏమంటే రక్షణ అనుభవం. నీ రక్షణ అనుభవం ఎంతమందితో పంచుకున్నావు, ఎంతమంది దేవుని దగ్గరికి నడిపించావు. దేవుని కొరకు మనం సాక్షులుగా వాడబడాలి. మొదటి దేవుని ఆరాధించాలి, రెండోది మంచి కార్యాలు చేయాలి. దేవుని కార్యాలని ఒకవైపు మనం చూస్తూ అది అనుభవిస్తూ, దేవుని కార్యాలు మనము మంచి కార్యాలు ఇతరుల ముందు మనం కనపరచాలి, వెలుగు జ్యోతులుగా ఉండాలి, మంచి కార్యాలు చేయాలి, దేవుని నామం మహింపరచబడాలి. మూడవది దేవునికి సాక్షులుగా వాడబడాలి. హల్లెలూయా, దేవుని కొరకు సాక్షులుగా వాడబడాలి. ప్రియులారా, ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం మన జీవితంలో నూతన కార్యాలు. ఒకటి, చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితంలో. నూతన సంవత్సరంలో దేవుడు మనం నడిపించాడు. మనము గత సంవత్సరం అంతా దేవుడు మనం ఏ విధంగా నడిపించినాడో మనకు తెలుసు, మనం అనుభవించాం. ఆయన ఏ విధంగా నడిపించాడు, ఎన్ని కష్టాలు, బాధలు, సమస్యలు, పోరాటాలు, అవమానాలు, నిందలు, మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్స్, ఇలాంటి గొడవలు, ఇలాంటి అలుగులు, ఇలాంటి గొట్లాట్లు, ఇలాంటి ఎన్నెన్నో కోపాలు, తాపాలు. ఈ నూతన సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం
బీ కేర్ఫుల్ అంటున్నాడు. దానికి మాటలు ఎఫెసీ పత్రిక 15వ అధ్యాయం నుండి 20 వచ్చిన వరకు మీరు కానీ చూసినట్లయితే చాలా స్పష్టంగా ఉంటుంది. అక్కడ మీరు ఏ విధంగా జాగ్రత్త కలిగి ఉండాలి, మనము ఏ విషయాల్లో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి అనేది చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17 నుంచి 17 వరకు చూడండి. ఈ దినములు చెడ్డవి, మీరు సమయాన్ని పోనివ్వకుండా మీరు సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానం లేని వారు లాగా కాక దేవుని జ్ఞానం కలిగిన వారుగా నడుచుకున్నట్లు జాగ్రత్తగా మీ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించుకొనుడి. హల్లెలూయా. మనం ఎట్లుండాలంట? చాలా జాగ్రత్తగా. ఎందుకంటే దినములు చెడ్డవి, ఎన్నెన్నో మార్పులు జరుగుతున్నాయి, ఎన్నెన్నో భయంకరమైన ఈ పాపిష్టి లోకంలో ఉంటున్నాం మనం. పాపిష్టి ఇండియాలో ఉంటున్నాం మనం. లోకంలోనే మన భారతదేశంలోనే ఎక్కువగా మనం న్యూస్ చూస్తున్నప్పుడు భయంకరమైన కార్యాలు, క్రూరమైన కార్యాలు జరుగుతున్నాయి. మన దేశం కోసం మనం ప్రార్థన చేయాలి ప్రియులారా. ఎక్కువ మన దేశం మారాలి. హల్లెలూయా. చాలా జాగ్రత్త. దినములు చెడ్డవి, సమయాన్ని పోగొట్టుకోవద్దండి, సద్వినియోగం చేసుకోండి. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థనలో గడపండి. సమయం దొరికినప్పుడల్లా దేవుణ్ణి వెతకండి, ఆయన నీతిని వెతకండి, ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన ఆశీస్సులు వెతకండి, ఆయన ఆరోగ్యాన్ని వెతకండి, ఆయన కృపావరాలు వెతకండి. ఆయన కొరకు జీవించండి, ఆయనలాగా జీవించండి. బీ కేర్ఫుల్. రెండవది బీ థాట్ఫుల్. ఎప్పుడు మనం జ్ఞానం కలిగి, అంటే అవివేకులు కాక జ్ఞానం కలిగి ఉండాలి. బీ థాట్ఫుల్ అక్కడే ఉంది కదా. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 18 వచ్చింది చదవండి. మద్యముతో మత్తులై ఉండకుండా ఆత్మపూర్ణులుగా ఉండాలి. బీ థాట్ఫుల్. మనం ఆత్మపూర్ణులుగా ఉండాలి. మొదటిది బీ కేర్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. బీ థాట్ఫుల్. వాట్ యు థింక్, వాట్ యు డూ, వాట్ యు లివ్ అండ్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. 18, 19, 20 వచ్చినాలు చదవండి. ఇప్పుడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఒకరిని హెచ్చరించుకుంటూ పాడుచు స్తుతించుచు. చూడండి, సమస్త ఆశీర్వాదాలకు దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు లోబడి ఉండు. ఇది నోట్ చేసుకోండి. నూతన సంవత్సరంలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15 నుండి 20 వచ్చినాలు నోట్ చేసుకోండి. బీ కేర్ఫుల్, బీ థాట్ఫుల్ అండ్ బీ థ్యాంక్ఫుల్. ప్రార్థన చేసుకున్నాం. కృపగల దేవా, మా పరమ తండ్రి, దోనైనా ఈ నూతన సంవత్సరంలో మేము ప్రవేశించి ఉంటున్నాం నాయనా. దేవా, మేము అడుగు పెట్టాం నాయన. కొన్ని గంటలు గడిచాయి ప్రభు. మొదటి దినమందు నీ సన్నిధిలో గడిపే కృపను, భాగ్యాన్ని మాకు ఇచ్చావు అయ్యా. మా విన్నపములను నీ పాద సన్నిధికి తెస్తుంటున్నాం. మాకు సంతోషము, ఆనందము, ఈ లోకంలో మేము అన్ని అనుభవించాలని, ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేయాలని మా జీవితాలని నీకు ప్రార్థన చేయడం లేదు ప్రభువా. లేకపోతే మేము ఈ విధంగా జీవించాలని మేము నిన్ను అడగడం లేదు ప్రభువా. అయ్యా, మేము ఒకటే అడుగుతున్నాం దేవా, నీకు ఇష్టలుగా మేము బ్రతుకుటకు మాకు నీ మాటలను మాకు బోధించు. ఆ ప్రకారంగా మమ్మల్ని నడిపించు నాయన. మీ స్వరము మాకు వినిపించు తండ్రి. నీ మాటలను బట్టి మమ్మల్ని నడిపించు. ప్రతిరోజు మేము నీతో నడవాలి. మా దేవ, మా సృష్టికర్తమైన మా ప్రభువా, నేను స్తుతిస్తున్నాం నాయన. ఆ విధంగా నడిపించు ప్రభువా. మేము నిత్యం ఎప్పుడు మేము నాయన నీకు విధేయులై ఉండుటకు సిద్ధ మనసు కలిగిన వారై మమ్మల్ని బలపరచు. ఈ నూతన మాసంలో మేము నాయన ప్రారంభించి ఉంటున్నాం. ఈ నూతన మాసాన్ని మేము ప్రారంభించాము తండ్రి. ఈ నూతన సంవత్సరం అంతం వరకు నాయన నీ యొక్క ఆశీర్వాదములను, నీ యొక్క కృపను, నీ దయను మేము వెతకాలి ప్రభువా. నీకు ఇష్టలుగా ఈ లోకంలో జీవించాలి. నీకు ఇష్టానుసారమైన జీవితం మేము జీవించుటకు మాకు శక్తిని, బలమును, జ్ఞానమును, సామర్థ్యాన్ని, అవకాశాన్ని, విశ్వాసాన్ని, నిరీక్షణను, నమ్మకాన్ని, ఆదరణ మాకు దయచేయండి. ఈ నూతన సంవత్సరంలో నీ బిడ్డలందరినీ దీవించండి, బలపరచండి ప్రభువా. ప్రతి హృదయంలో ఉంటున్న కోరికలను ఎరిగిన దేవుడు నాయన. ప్రతి కుటుంబంలో ఉంటున్న అవసరతలు ఎరిగిన దేవుడు నాయన. ప్రతి యవన బిడ్డల జీవితంలో వారి భవిష్యత్తులో వారు ఏమైతే అనుకుంటున్నారో ఆ కార్యాలన్నీ నీకు తెలుసు ప్రభు, బాటంగా తెలుసు నాయన. యవన బిడ్డలను బలపరచండి, చిన్నపిల్లలను బలపరచండి, పెద్దలను బలపరచండి, సంఘ పెద్దలను బలపరచండి నాయన. ఇక్కడ కూర్చొని ప్రార్థనలు ఏకీభవిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులు అందరినీ దీవించి బలపరచండి అయ్యా. మేము మా సంతోషం, మా ఆనందం కాదు, నీ చిత్తం, మీ యొక్క మాటలు, మీ యొక్క కృప మాకు కావాలి.
ఆ విధంగా మమ్మల్ని నడిపించండి. ప్రతిరోజునైనా నీకు విధేయులై, నీ వాక్యానికి విధేయులై, నీ వాక్యానికి మేము మీకు దాసులుగా ప్రభా, మేము నమ్మకమైన దేవుని బిడ్డలుగా సాక్షులుగా ఈ లోకంలో వెలుగుచుండు జ్యోతుల్లాగా ప్రభా, అనేక మంది జీవితాల్లో వెలుగు నింపేవారుగా, సంతోషాన్ని నింపేవారుగా ప్రభా మమ్మల్ని బలపరచండి. అటు కృపను మాకు దయచేయమని ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.